సో ఈరోజు మనం పర్సంటేజ్ చాప్టర్ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, సో పర్సంటేజ్ అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ పర్సంటేజ్ వర్డ్లో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సిఈఎన్టీ ఉంది, సెంట్. సెంట్ అంటే దాని అర్థం ఏంటి? 100. ఓకే, సో పర్సంటేజ్ సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ పర్సంటేజ్. పర్సంటేజ్ సింబల్ ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూనే 1/100 అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకోండి, 10 వాల్యూ సేమ్ పొజిషన్ అక్కడే ఉంటుంది. పర్సంటేజ్ కి సింబల్ ఉంది, పర్సంటేజ్ యొక్క సింబల్ కి సడన్ వాల్యూ ఉంది, దాని వాల్యూనే 1/100 అంటాం. సో 10 ఇంటూ 1/100 దీని వాల్యూ ఇది. సో 10 ఇంటూ 1 10 డివైడెడ్ బై 100 100 0 0 gets cancel, 1/10 is the final answer. సో అదే విధంగా 20% కి మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 20 ఇంటూ 1/100 1/100 అనేది దీని యొక్క ఈ యొక్క సింబల్ యొక్క వాల్యూ. సో 20 ఇంటూ 1 20 డివైడెడ్ బై 100 0 0 gets cancel అయిపోతే 2/10 మిగులుతుంది. 2 1 2 2 5 10. సో 1/5 is the correct answer. సో సింపుల్ గా ఏదైనా నెంబర్ పక్కన పర్సంటేజ్ సింబల్ వచ్చింది అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 30%, దాన్ని మనం 30/100 రాసుకోవచ్చు. లైక్ 60%, 60/100, 95%, 95/100 ఈ విధంగా రాసుకోవచ్చు. 72%, 72/100. సో పర్సంటేజ్ ఏదైనా నెంబర్ పక్కన సింబల్ వస్తే పర్సంటేజ్ సింబల్, దానికి మనము డివైడెడ్ బై 100 రాసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఇఫ్ యూ గాట్ 80 మార్క్స్ దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ వాల్యూ? ఒక పర్సన్ కి 100 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ వచ్చాయి. సో ఆ అబ్బాయికి ఎంత పర్సంటేజ్ వచ్చినట్లు? 80% వచ్చినట్లు. లేదా 90 మార్క్స్ వచ్చాయి, అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ 90 వచ్చాయి, అప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చినట్లు? 90% వచ్చినట్లు. దీన్ని మనము అంటే దీని అర్థం ఏంటి? ఇట్ మీన్స్ when we compare any number with 100 then we get percentage value. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, సార్ మనం 100 తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకు పర్సంటేజ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం సార్, ఒకవేళ 200 అవుట్ ఆఫ్ సంథింగ్ మార్క్స్ వస్తే అప్పుడు మనం ఎలా కంపేర్ చేయాలి, ఎలా పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 160 మార్క్స్ వచ్చింటాయి, అవుట్ ఆఫ్ 200 అవుట్ ఆఫ్ 160 మార్క్స్ వచ్చింటాయి. సో దీంట్లో నుంచి మనం పర్సంటేజ్ ఎలా తీయగలుగుతాం అంటే సింపుల్ ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే ఇక్కడ 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్ అయిపోతుంది. తర్వాత 2 160/2 ఉంటుంది, 2 1 2 280 160. సో వీ గాట్ 80%. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్కి 80కి 72 మార్క్స్ వచ్చాయి. సో దీన్ని ఎలా మనం దీంట్లో నుంచి ఎలా పర్సంటేజ్ మనం బయటికి తీయాలి? సింపుల్ 72 డివైడెడ్ బై 80 ఇంటూ 100 చేయాలి. సో 0 0 గెట్స్ క్యాన్సల్, 8 1 8 8 9 72, 9 ఇంటూ 10 ఇది ఈక్వల్స్ టు 90%. సో ఈ విధంగా మనము పర్సంటేజ్ని బయటికి తీయచ్చు. అదే ఏదైనా సరే ఒక నెంబర్ 100తో మనం కంపేర్ చేయబడితే, లైక్ 100 అవుట్ ఆఫ్ 70, 100 అవుట్ ఆఫ్ 60, అప్పుడు డైరెక్ట్గా చెప్పేయచ్చు 60%, 70%. బట్ ఎప్పుడైతే మోర్ దాన్ 100 అంటే 100 కంటే ఎక్కువ నెంబర్తో లేదా 100 కంటే తక్కువ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు ఇంటూ 100 వేసుకొని మనం పర్సంటేజ్ని సాల్వ్ చేయాలన్నమాట. హౌ టు సాల్వ్ దిస్ 33 1/3%? ఎప్పుడైనా నార్మల్ నెంబర్స్ వచ్చి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే, బట్ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి ఆ పర్సంటేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో 33 1/3 ఫస్ట్ ఏం చేయాలి? 3తో ఈ నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి, ఈ టోటల్ నెంబర్ని. 3 × 33 99,
ఇక్కడ ఏముంది 1, సో ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 100. డినామినేటర్లో ఏముంది 3, సో పర్సంటేజ్ యొక్క సింబల్ యొక్క వాల్యూ ఎంత 1/100. సో 100 గెట్స్ క్యాన్సల్, లాస్ట్ మనకు మిగిలేది 1/3. సో 33 1/3 యొక్క వాల్యూ, పర్సంటేజ్ యొక్క వాల్యూ 33 1/3 పర్సంటేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో ఈ విధంగా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్న పర్సంటేజ్ వాల్యూస్ ని ఎలా సాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ రాస్తాను, అది మీరు ఖచ్చితంగా మీ నోట్బుక్ లో ఎంటర్ చేసుకోండి. ఓకే, ఈ వాల్యూస్ ఫర్దర్ గా మనం క్వశ్చన్స్ లో సాల్వ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. 1/1 is equals to 100%. 1/2 is equals to 50%. 1/3 is equals to 33 1/3%. ఇందాక మనం సాల్వ్ చేసాం ఇది. నెక్స్ట్ 1/4 is equals to 25%. Fifth one, 1/5 is equals to 20%. Sixth one, 1/6 is equals to 16 2/3%. Next seventh one, 1/7 is equals to 14 2/7%. Next eighth one, 1/8 is equals to 12 1/2%. Next ninth one, 1/9 is equals to 11 1/9%. Next 10th one, 1/10 is equals to 10%. సో ఈ వాల్యూస్ అందరూ మీ నోట్స్లో నోట్ చేసుకోండి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్. ఈ వాల్యూస్ మీరు నోట్ చేసుకోండి.
నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఈ వాల్యూస్ ఎలా యూస్ చేయాలో అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం.